తీసుకుంటే ముద్ద పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎసరు ఎక్కువ తక్కువ కాకుండా. ఈలోపు ఒక 100 గ్రాముల దాకా రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. రేషన్ బియ్యం కడిగేసుకుని పక్కన పెట్టుకుందాము. నానాల్సిన పని లేదు. మనం ఈ బియ్యంతోనే అన్నం ఉడికించుకోవాలి. మెత్తగా అన్నం ఉడికించుకోవాలి. రేషన్ బియ్యమే తీసుకోండి, ముద్ద బాగా వస్తుంది. ఇలా కడిగేసుకున్న బియ్యంలో నీళ్లు పోసేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనకు ఎసరు కాగుతుంది. ఒకసారి కలుపుకొని కింద దించేసుకుందామండి. గిన్నె కింద ఏదైనా ఒక కాటన్ క్లాత్ వేసుకొని గిన్నె కదలకుండా పట్టుకోవాలి. ఇలా కదలకుండా పట్టుకొని ఈ ముద్ద కట్టితో బాగా నాదుకోవాలండి. పిండి ఉండలు లేకుండా నాదుకోవాలి. ఇలా మెత్తగా నాదుకున్నప్పుడు ముద్ద బాగా వస్తుందండి. చూడండి, ఇలా మెత్తగా నాదుకోవాలి. మధ్య మధ్యలో చిన్న చిన్న పిండి ఉండలు వస్తాయి. ఆ పిండి ఉండలను మొత్తం నాదుకుంటే ముద్ద బాగా వస్తుంది. రాగి ముద్ద పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలపడంలోనూ ఇలా పిండిని నాదుకోవడంలోనూ ఉందండి.
ఈ ప్రాసెస్ మొత్తం పిండి వేడిగా ఉన్నప్పుడే చేయాలండి. పిండి చల్లారిన తర్వాత ముద్ద అంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడైతే ఒక చిన్న రౌండ్ ముద్దలుగా చేసుకోవాలి. మీకు ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతిలో రాగి ముద్దని ప్రిపేర్ చేసేసుకోండి. అంతేనండి, రాగి ముద్ద రెడీ అయిపోయింది. రాగి ముద్ద విత్ వంకాయ బజ్జీ. ఈ రాగి ముద్దను ఎప్పుడు చికెన్తోనే కాదండి, ఇలా ఏ కర్రీతోనైనా కూడా రాగి ముద్దను సర్వ్ చేసుకోవచ్చు. మనము రాగి ముద్దను నెయ్యి వేసుకొని పప్పు కానీ ఇలా పచ్చడి కానీ చట్నీ కానీ దేనితోనైనా కూడా తినొచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన RDG పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి. రెసిపీని ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.